ఇష్యూ చాలా సున్నితమైన విషయం అండి. ఎంచేతనంటే ఒక లెటర్ రాసి బ్యాన్ చేయడం అన్నది 10 నిమిషాల పని. కానీ దాని వెనకాల ఎంతమంది ఆధారపడి ఉన్నారు. సడన్గా తీసేస్తే ఈ ఫ్లెక్స్ తయారు చేసేవాళ్ళు, ఈ బ్యానర్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అప్పు తీసుకుని, అలాగే బ్యాంకుల ద్వారా కూడా అప్పు తీసుకుని వాళ్ళ జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి వేరేగా ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీకి ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. అదేమీ లేకుండా తీసేస్తున్నాం అనేది చాలా దారుణం. ఎంచేతంటే ఆ ఫ్లెక్స్లో లేదని బ్యానర్స్ కట్టే వాళ్ళకి వెనకాల ఎంతో మంది కూలీలు పనిచేస్తారు. ఇవాళ బ్యానర్ తయారైన తర్వాత దాని ఫ్రేములు కూడా తయారు చేయడానికి ఒక వర్గం వాళ్ళు ఫ్రేముల మీద ఆధారపడి ఉన్నారు. కొంతమంది లేబర్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి కూడా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఈ ప్రజానాయకులతోటి, ప్రజలతోటి, ముఖ్యమైన వాళ్ళతో ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణం. ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బ్యానర్స్ చేయాలన్నా, లేదంటే ఈ కటౌట్స్ బ్యాన్ చేయాలన్నా, హోర్డింగ్ చేయాలన్నా ముందు రాజకీయ నాయకులకి ఏవైతే ఉన్నాయో అవి ముందు తీయించేయాల. తీయించేసిన తర్వాత బాబు మేము ఇంప్లిమెంట్ చేసాం, ఈ రాజకీయ నాయకులు అన్ని కంప్లీట్ చేసుకొని చూడండి ఎక్కడైనా ఉంటాయేమో. నెయ్యి కూడా తీసేయాలంటే దానికి ఒక పద్ధతి కావాలి. దేవాలయం దగ్గర వాళ్ళు ఇచ్చిన జరిగే కార్యక్రమాలు అక్కడ పెడతా ఉంటారు. ఎవరో అన్నదానం చేస్తారు, ఈ రోజున అన్నదానం పలానా వాళ్ళని పెడతారు. అది పెట్టకూడదు అనేది అది సరైన పద్ధతి కాదు. దానికి ప్రత్యామ్నాయం చూపించండి. ఇది పెట్టడం అన్నది కాదు, మీరు ఇలా పెట్టుకోండి అని చెప్పండి. ఆ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రౌండ్ చక్రాలు వేస్తారు ప్రతి సెంటర్లో. వాళ్ళు ఎవరైనా వస్తుంటే చాలు వీధి పొడుగుని బ్యానర్లు కట్టి వాళ్ళే. అన్ని వాళ్ళు జరుగుతున్నప్పుడు ముందు వాళ్ళతో సమావేశం చేసి ప్రజల్ని కూడా తీయించేయడానికి మేము దీన్ని ఒక ప్రాతిపదిక తీసుకుంటున్నాం, పర్యావరణాన్ని రక్షించడం కోసం మేము చేస్తున్నాం అని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ముందు ఇంప్లిమెంటేషన్ అక్కడి నుంచి రావాలి. ఎవరైనా వచ్చినా కూడా మీరు బ్యానర్లు కట్టడానికి వీల్లేదు, ఎవరైనా వస్తా ఉంటే వాళ్ళకి మళ్ళీ కట్అవుట్స్ పెట్టడానికి వీల్లేదు, మీరు ఎక్కడైతే సమావేశం జరుగుతుందో అక్కడ గుడ్డ బ్యానర్లు ఏమన్నా కట్టుకోండి అని చెప్పేసి అటువంటి ఆదేశాలు ఏమన్నా